సాధారణంగా ఈ మోనోపాజ్ అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుంది? ఈ మోనోపాజ్ స్టార్ట్ అయ్యే ముందు మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మెనోపాజ్ అంటే పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయేదాన్ని మెనోపాజ్ అంటాం. అది మనకి కనీసం సంవత్సరం కంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాకపోతే అప్పుడు మెనోపాజ్ వచ్చినట్టు లెక్క. సో ఆ 1 year లోపు వచ్చేదాన్నంతా పెరిమెనోపాజ్ అంటారు. సో మెనోపాజ్కి వచ్చే ముందు కొన్ని సంవత్సరాల ముందు నుంచి హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఆ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా పీరియడ్స్ ఆగిపోయే వరకు ఫేజ్ని పెరిమెనోపాజ్ అంటాం. వరల్డ్ వైడ్ చూస్తే మెనోపాజ్కి వచ్చే యావరేజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 50 to 52 years. ఇండియన్ ఉమెన్కి మెనోపాజ్కి యావరేజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 48. సో ఆల్మోస్ట్ 4 years యంగర్ దెన్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో 48కి మెనోపాజ్ మనకి ఆడవాళ్ళలో ఇండియాలో వస్తుంది అంటే దానికి పెరిమెనోపాజ్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 42, 43 స్టార్ట్ అవుతుంది. సో 4-5 years ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి. అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటాయి. కొంతమందికి జస్ట్ 6 months, 8 months ముందు స్టార్ట్ అవుతాయి పెరిమెనోపాజ్ సిమ్టమ్స్. సో పెరిమెనోపాజ్ సిమ్టమ్స్ అంటే బేసికలీ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. మామూలుగా ప్రతి నెల వచ్చే పీరియడ్ కొంతమందికి మోర్ ఫ్రీక్వెంట్గా వస్తాయి, కొంతమందికి లెస్ ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో ఎవ్రీ 2 weeksకి రావచ్చు, ఎవ్రీ 3 weeksకి రావచ్చు, కొంతమందికి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి వస్తాయి. సో అలా పీరియడ్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. దాంతోపాటు ఫ్లోలో చేంజెస్ కూడా వస్తాయి. కొంతమందికి సడన్గా చాలా హెవీ అయిపోతాయి పీరియడ్స్, అండ్ కొంతమందికి చాలా లైట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇంకొకటి చాలా ట్రబుల్ చేసేది ఇస్ మూడ్స్. మెనోపాజ్ వచ్చే ముందు నుంచి మూడ్ స్వింగ్స్ చాలా స్టార్ట్ అవుతాయి. సో రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవటము, విపరీతంగా చెమటలు పట్టడము, సడన్గా ఉత్తుని కోపం రావటము, ఏడుపు రావటం, ఏ కారణం లేకుండా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. అది ఇంట్లో వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేస్తారు. వెన్ దే కమ్ ఫర్ కన్సల్టేషన్, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మేడం, అంతా బాగానే ఉంది కానీ ఏడుస్తున్నారు అంటారు. సో దట్ ఈస్ ఫ్రమ్ ద హార్మోనల్ చేంజెస్. సో అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఎక్స్టెంట్ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్టి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కొంతమందికి బాగానే ఉంటుంది, 6 నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుంది, లైట్గా అవుతుంది, అప్పుడప్పుడు మధ్యలో మూడ్ స్వింగ్స్ వస్తాయి, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ సివియర్గా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, సడన్గా చేంజ్ ఇన్ పీరియడ్స్ హెవీ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి మేము హార్మోన్స్ టెస్ట్ చేసి హార్మోన్స్లో ఎంత ఇంబ్యాలెన్స్ ఉందనే చూసి, అలాగే ఇది ఒక్కటేనా కారణం ఇంకేమన్నా జరుగుతున్నాయి ఎక్కడ, సో స్కాన్స్ చేసి ఆర్ ఎనీ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చేంజెస్ వచ్చాయి, అన్ని టెస్ట్లు చేసి దాన్ని బట్టి ప్యూర్లీ పెరిమెనోపాజ్ ఆర్ మెనోపాజ్ అని మాత్రమే అన్ని డయాగ్నోసిస్ వస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. సో డైట్, కొంచెం హెల్తీ డైట్ తీసుకోవటం, స్పైసీ ఫుడ్ తగ్గించడం, కెఫీన్ ఆపాలి. కెఫీన్ ఇస్ అ బిగ్ ట్రిగర్ సిమ్టమ్స్కి. సో కాఫీ, టీ ఆపేయాలి. అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, సో రోజు వాకింగ్ చేయటమో, యోగా చేయటమో, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసి, అండ్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి. బరువు తగ్గితే కూడా సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తాం. దాంతో చాలామందికి రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ లేని వాళ్ళకి నాన్ హార్మోనల్ మెడికేషన్స్ ట్రై చేస్తాం ఫస్ట్. నాన్ హార్మోనల్ మెడిసిన్స్లో చాలా ఉన్నాయి, సమ్ విటమిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. దాంతో చాలామందికి రిలీఫ్ వస్తుంది. అవన్నీ చేసిన వాళ్ళకు కూడా రిలీఫ్ రాకపోతే అప్పుడు హార్మోనల్ మెడిసిన్స్ ట్రై చేస్తాం, కొంచెం హార్మోన్ స్టెబిలైజ్ చేయడానికి. సో ఈ మూడ్ స్వింగ్స్ అనేది సాధారణంగా పీరియడ్ సమయంలో కూడా సహజమే కదా. సో ఇవి కొంతమందికి ఎక్కువగా, కొంతమంది తక్కువగా ఉంటాయి. సో వెన్ టు కన్సల్ట్ డాక్టర్, అది ఎట్లా తెలుసుకోవాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది హార్మోన్స్కి సెన్సిటివిటీ. కొంతమందికి హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ కొంతమందికి హార్మోన్ లెవెల్స్ ఎక్కువ కూడా ఉంటాయి. సో దేనివల్ల అయినా కానీ కొంతమందికి ఎక్కువ ఉంటాయి మూడ్ స్వింగ్స్. అందరికీ ఉండవు, బట్ కొంతమందికి ఉంటాయి. ఎక్కువ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే నార్మల్ డైలీ యాక్టివిటీ చేసుకోలేకపోతే, అంటే నార్మల్గా డైలీ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోగలిగిన ఆడవాళ్ళు సడన్గా పీరియడ్ ముందు కానీ పీరియడ్ అప్పుడు కానీ అవేమీ చేయలేకపోతారు. అన్కంట్రోలబుల్ యాంగర్ కానీ, అన్కంట్రోలబుల్ సారో కానీ వచ్చి దే ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ నార్మల్ యాక్టివిటీ. ఆఫీస్కి వెళ్ళలేరు, పని చేయలేరు, కొలీగ్స్తో మాట్లాడలేరు, ఇంటికి వచ్చి పిల్లలతో నార్మల్గా ఉండలేరు, హస్బెండ్తో నార్మల్గా ఉండలేరు. ఇలాంటి వాళ్ళు దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. దట్ ఈస్ నాట్ నార్మల్. కొంచెం కోపం, కొంచెం డిఫరెన్స్ ఉండి బట్ స్టిల్ నార్మల్గా చేసుకోగలుగుతున్నారు, కొంచెం కష్టంగా ఉంది బట్ పర్లేదంటే దట్స్ ఓకే. బట్ నార్మల్ యాక్టివిటీ కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుందంటే దట్ నీడ్స్ టు బి ట్రీటెడ్. అంటే వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తారు మేడం? వాళ్ళకి అగైన్ సేమ్, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాము అండ్ అదర్ పెథాలజీ ఏమైనా ఉందేమో చూస్తాము. ఇవేమీ లేదు అంటే అప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ ఒక బ్రీఫ్ పీరియడ్కి ట్రై చేస్తాము. అండ్ దాంతో మోస్ట్ పీపుల్కి రిలీఫ్ ఉంటుంది. 2-3 months ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఎఫెక్ట్ దానికి చాలా కాలం ఉంటుంది ఆ తర్వాత. అయితే ఇంకొకటి మేడం, సాధారణంగా పీరియడ్స్ అనేది ఎన్ని రోజులు వస్తే ఆరోగ్యకరం? కొంతమందికి 5 to కొంతమందికి 9 days దాకా వచ్చేవారు కూడా ఉన్నారు. సో దట్ ఏంటంటే వాళ్ళకి రక్తహీనత, హిమోగ్లోబిన్ లోపం, ఐరన్ లోపం లాంటి వాటితో బాధపడుతున్నారు. దీనికి కారణాలు ఏంటి, ఎలా చెక్ పెట్టాలి? పీరియడ్స్ అనేది అందరికీ ఒకేలాగా రావు. సో కొంతమందికి 20 daysకి 21 daysకి వస్తాయి, కొంతమందికి 28 days 30 daysకి వస్తాయి, కొంతమందికి 40 days వరకు కూడా రావు. నార్మల్ పీరియడ్ అనేది అట్లీస్ట్ 21 to 35 days మధ్యలో రావాలి.
సో అంతకంటే తక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినా అది నార్మల్ కాదు. అలాగే ఫ్లో కూడా జనరల్లీ అబౌట్ 3 to 5 days ఇస్ నార్మల్ అండ్ ఎక్స్పెక్టెడ్ బ్లడ్ లాస్ ఇస్ అబౌట్ 80 ml per పీరియడ్, అంటే అబౌట్ 2 to 3 pads per day ఇస్ నార్మల్. బట్ అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళు, అంటే 5 days కంటే ఎక్కువ 7 days, 8 days, 9 days బ్లీడింగ్ అవ్వటం ఇస్ నాట్ నార్మల్. అలాగే మరి 1 dayనే బ్లీడింగ్ అవ్వటం కూడా నాట్ నార్మల్. 3 days 5 days మాత్రమే బ్లీడింగ్ అయిన వాళ్ళకు కూడా రోజుకి 4-5 pads మార్చుకోవాలంటే దట్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్. సో ఇలాగ ఫ్లోలో డిఫరెన్స్ ఉన్నా, డ్యూరేషన్లో డిఫరెన్స్ ఉన్నా, ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉన్నా, ఆల్ ఆఫ్ దీస్ నీడ్ టు బి చెక్డ్. అండ్ అగైన్ దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో సంథింగ్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈవెన్ సింపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వెయిట్ ఇష్యూ ఉండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కంట్రోల్ ద పీరియడ్స్. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తాం మేము, అన్నీ చేసి కాజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీరు అనేది ఏంటంటే 5 రోజుల కన్నా ఎక్కువ సార్లు అంటే ఫ్లో ఉంటే, ఎక్కువ రోజులు ఫ్లో ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలండి. కరెక్ట్. అంటే ఇది ఏమైనా వారసత్వంగా వచ్చే వ్యాధా మేడం? అంటే సాధారణంగా ఎక్కువ రోజులు ఫ్లో ఉండడం అనేది? ఫ్లో అనేది జెనెటిక్గా ఏమీ రాదండి. ఓకే. బట్ దెర్ ఆర్ కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయి జెనెటిక్గా వచ్చేవి. లైక్ ఎండోమెట్రియోసిస్ అనేది కొంతమందికి ఫ్యామిలీగా వస్తుంది. సో వాళ్ళ మదర్కి ఉండొచ్చు అండ్ వాళ్ళకు కూడా ఉండొచ్చు. అలా కొన్ని కండిషన్స్, అలాగే ఫైబ్రాయిడ్స్ లాంటివి. సో కొన్ని కండిషన్స్ జెనెటిక్గా వస్తాయి అండ్ వాటి వల్ల ఈ పీరియడ్ అబ్నార్మాలిటీస్ రావచ్చు.